కోనసీమ జిల్లా పి గన్నవరంలో వైసీపీకి షాక్ తగిలింది. అంబాజీపేట, మామిడికుదురు మండలాలకు చెందిన పలువురు వైసీపీ నాయకులు జనసేనలో చేరారు. ఉందుర్తి నాగబాబు, మట్టా వెంకటేశ్వరరావు సహా మరో 20 మందికి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఇంకా చేరికలున్నాయని ఎమ్మెల్యే అన్నారు. త్వరలోనే వైసీపీ కనుమరుగు కావటం ఖాయమని విమర్శించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ డైరెక్టర్ వెంకటేశ్వరరావు, నాయకులు వాసంశెట్టి కుమార్, మైపాల తాతాజీ తదితరులు పాల్గొన్నారు. చిన్న చూపు చూస్తూ పెద్ద కులాల వైపు మొగ్గు చూపుతూ వారి పబ్బం గడుపుకునే కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. నేను మొదటి నుంచి ప్రశ్నించే తత్వంతోనే ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు కూడా అదే విధంగా నేను ప్రశ్నించడమే మొదలుపెట్టా. ఎప్పుడు ప్రశ్నించినా సరే ప్రశ్నించడానికి పక్కన పెట్టాలనే ఉద్దేశంతో కుట్రలు కుతంత్రాలు చేసి నన్ను ప్రధాన కార్యదర్శిగా చేస్తానని చెప్పి 3 సంవత్సరాలుగా విధి విధానాలన్నీ పక్కన పెట్టి నన్ను వాడుకున్నారు. నేను ప్రతిరోజు కాలుకి బలపం పట్టుకునే కార్యక్రమాలు ఎక్కడ జరిగినా నియోజకవర్గ స్థాయిలో అంతా తిరగడం జరిగింది. కానీ ఏ కోసాన కూడా ఇప్పుడున్న ఇన్ఛార్జ్ కానీ ఇప్పుడున్న మండల అధ్యక్షులు విత్తనాల శేఖర్ కానీ గన్నవరపు శ్రీనివాస్ గారు కానీ ఏ కోసాన పట్టించుకోలేదు. ఉంటే ఉండండి, పొమ్మనకుండా పొగ పెట్టినట్టే చేశారు తప్ప ఆ పార్టీలో ఏదో విషవృక్షం కింద ఉన్నట్టే ఉంది తప్ప ఎక్కడ కూడా మంచి అనేది ఆ పార్టీలో లేదండి. ముఖ్యంగా ఈ కింద కులాలు, నిమ్న జాతి కులాలు ఏవైతే ఉన్నాయో ఆ కులాలన్నీ తొక్కడానికే ప్రయత్నం చేస్తున్నారు. 2 కులాలే ఆ పార్టీని ఏలాలని ఒక 2 సామాజిక వర్గాల మధ్య ఆ పార్టీ కొనసాగుతుంది. ఆ విధి విధానాలు నచ్చక పవన్ కళ్యాణ్ గారు ఆశా దృక్పథం నచ్చి ఆయన క్రమశిక్షణ, ఆయన ఈ రోజు గిరిజన తండాల్లో చూస్తే ఒక 10 కిలోమీటర్లకి రోడ్డు లేనటువంటి పరిస్థితికి అక్కడ రోడ్లు వేయించే తండాల్లో మనుషులు వెళ్ళనటువంటి ప్రదేశాల్లో ఎక్కడ గుట్టలు ర్యాంపులన్నిటి దగ్గర కూడా ఆయన హుకుం జారీ చేసి 100 కోట్ల రూపాయలు నిధులు విడుదల చేసి గిరిజన తండాలకి ఆయన మొత్తం రోడ్లు, కరెంటు ఇవ్వడం జరిగింది. చిన్న చూపు ఆ విధానంలో మీరెవరు కూడా ఇబ్బంది పడద్దు. కంపారిటివ్లీ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇతర నియోజకవర్గాలతోటి పోల్చుకుంటే మన నియోజకవర్గం చాలా ముందంజ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ గా 2 సర్వేలు చేయించడం జరిగింది. ఈ 2 సర్వేల్లోనూ కూడా నాది 69.9% నాకు ఇచ్చినటువంటిది. మిగతా ఎమ్మెల్యేలు ఎవరు కూడా కనీసం 50% దాకలేదు. అంటే మనం ఓన్లీ మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చూసుకుంటే అందుచేత అంటే పర్సెంటేజ్ ఎక్కువ వచ్చిందని గర్వం కాదు. నేను తప్పనిసరిగా మీ అందరికీ 24 గంటలు అందుబాటులో ఉంటూ మీరు ఎప్పుడు ఏ సామాన్య వ్యక్తి ఫోన్ చేసినా, ఏ సామాన్య వ్యక్తి నా దగ్గరికి వచ్చినా కూడా తను వచ్చినటువంటి సమస్యను తెలుసుకుని ఇమీడియట్గా దాన్ని పరిష్కరించే మార్గంలో నేను ఉంటాను. కాబట్టి దయచేసి మీ అందరికీ నేను ఎప్పుడు అందుబాటులో ఉంటాను. అదేవిధంగా మీకున్నటువంటి సమస్యలకి నా సమస్యగా భావించి నేను తప్పనిసరిగా పరిష్కరిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంటే ఆ విధానంలో మీరెవరు కూడా ఇబ్బంది పడద్దు. కంపారిటివ్లీ అదర్ కాన్స్టిట్యుయెన్సీస్ అంటే ఇతర నియోజకవర్గాలతోటి పోల్చుకుంటే మన నియోజకవర్గం చాలా ముందంజ ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దీనికి చిన్న ఉదాహరణ చెప్తాను. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు